ఎస్ఐ గారు మనతో చాలా విషయాలు సెల్ ఫోన్ గురించి మాట్లాడడం జరిగింది. ఇది నిజం, 100కి 100 పాళ్ళు ఇది నిజం. కేవలం పిల్లలు చెడిపోతున్నారంటే ముఖ్య కారణం సెల్ ఫోన్స్. కాబట్టి దయచేసి వారు చెప్పినట్టు మనం వినుకొని ఆ విధంగా మనం ఎప్పుడైతే దాన్ని దూరంగా పెడతామో, అవసరం మేరకు మాత్రమే వాడతామో అప్పుడు మన ఫ్యూచర్ లైఫ్ బాగుంటుంది. మరి ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు చాలా చక్కగా రాయండి. మీరు చాలా చక్కగా రాస్తే ఇటు యాజమాన్యం, ఇటు స్కూల్ ప్రిన్సిపాల్గా సార్ సంతోషిస్తారు, ఆ స్టాఫ్ సంతోషిస్తారు, అదేవిధంగా మీ పేరెంట్స్ చాలా సంతోషిస్తారు. ఇగో ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేస్తున్నందుకు మేము సంతోషిస్తాం. మీరు బాగుండాలి, మీ ఫ్యూచర్ బాగుండాలి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి దుర్గం ప్రభాకర్ గారు మరి రేపు జరగబోయే ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు. ఇష్టమేనా మీకు అందరికీ? ప్రేయర్ ఇష్టమేనా? ఓకే. మంచి జ్ఞానాన్ని తెలియజేస్తుంది. సులభంగా అనుసరించి ఫస్ట్ క్లాస్లో చదువుకుంటుంది 9.8, 9.9, 10/10 మార్కులు సంపాదించుకునే గొప్ప వారికి అనుగ్రహించి ఇటు స్కూల్ యాజమాన్యానికి, పేరెంట్స్కు, ఈ యొక్క మండలంలోని స్కూల్కి మంచి పేరు ఇస్తున్నారండి. పిలిపించుకొని వారికి తండ్రి ప్యాడ్స్, పెన్స్, వారికి కావాల్సిన ప్రతి అవసరం అనుగ్రహించుకొని చాలా సంస్థలు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుతారని వేస్తున్నాము. మనకి గత లాస్ట్ ఇయర్లోనే మనకి సారు వచ్చి సంవత్సరం పిల్లలందరికీ కూడా ఈ ప్యాడ్లు, పెన్నులు ఇవ్వడం జరిగింది. వారి చేతి మార్చేమో కానీ అందరూ పాసే. అనుకున్నాను కూడా పాస్ అయ్యారు. ప్రార్థన చేశాను. దేవుని యొక్క సహకారము వారికి